హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే, చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఒకవేళ షుగర్ ఎక్కువైనప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం గుర్తించినట్లయితే, దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం తీసుకున్నట్లయితే మన షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాని యొక్క లక్షణాలను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ కొన్ని షుగర్ వ్యాధిగ్రస్తులకు కొన్ని టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో షుగర్ వ్యాధి అనేది మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోయినా, ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉండి కూడా పనిచేయకపోయినా వచ్చే వ్యాధిని షుగర్ వ్యాధి అంటారు. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, మన శరీరంలో ఉన్న షుగర్ని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో ఈ షుగర్ స్థాయిని అనేది మెయింటైన్ చేయడానికి ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ ఒకవేళ కనుక శరీరంలో లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు అది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఆ కండిషన్ మనం హైపోగ్లైసిమియా అంటారు. హైపోగ్లైసిమియా వచ్చినప్పుడు అంటే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గినప్పుడు మనం కొన్ని సిమ్టమ్స్ ద్వారా, కొన్ని లక్షణాల ద్వారా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటి అంటే, వాళ్ళకి వెంటనే షివరింగ్ వస్తుంది, ట్రిమ్లింగ్, వణికిపోతూ ఉంటారు, బాగా చెమటలు పడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత కోమాలోకి పడిపోయే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా మనం గుర్తించాలి. సో మనం ఏం చేయాలి అంటే, వెంటనే ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో వాళ్ళకి కోఆర్డినేషన్ కూడా ఉండదు, వాళ్ళు మాట చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు, అదేవిధంగా ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోతుంది, చాలా వణుకు వచ్చేస్తుంది, షేక్ అయిపోతూ ఉంటారు, అదేవిధంగా బాగా విపరీతమైన చెమటలు కూడా వస్తాయన్నమాట. సో ఆ లక్షణాలు ఇమీడియట్గా కనిపించిన వెంటనే దాన్ని మనం ఇన్సులిన్ షాక్ అని కూడా అంటాము. అంటే ఎప్పుడైతే షుగర్ స్థాయి 70 కన్నా తగ్గిపోతుందో, 70 mg కన్నా తగ్గిపోతుందో ఆ కండిషన్ని హైపోగ్లైసిమియా ఆర్ ఇన్సులిన్ షాక్ అని చెప్పి అంటారు. ఇమీడియట్గా దాన్ని గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ బట్టి ఆ షుగర్ లెవెల్ స్థాయి పెరిగేంత వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా హైపర్ గ్లైసిమియా, ఒకవేళ శరీరంలో కనుక రక్తంలో షుగర్ స్థాయి పెరిగినట్లయితే మనం ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాము అంటే, పాలిడిప్సియా, పాలిఫేజియా, పాలియూరియా అనే ఈ 3 కండిషన్స్ చూస్తాం. పాలియూరియా అంటే ఏంటి అంటే, ఫ్రీక్వెంట్ యూరినేషన్, పద్దాక అస్తమానము మూత్ర విసర్జన అనేది చేస్తూ ఉంటారు. సో పాలిఫేజియా అంటే, సో మూత్రం ద్వారా షుగర్ స్థాయి రక్తంలో పెరిగిపోయినప్పుడు సో కిడ్నీస్ రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి కాబట్టి, సో యూరిన్ ఫార్మేషన్ కూడా జరిగేది కిడ్నీస్లోనే కాబట్టి ఆ యూరిన్లో ఈ గ్లూకోజ్ అనేది కూడా లాస్ అయిపోతుంది. సో ఎప్పుడైతే పద్దాక యూరిన్కి వెళ్తూ ఉంటారో ఫ్రీక్వెంట్గా, వాళ్ళ శరీరంలో ఉన్న గ్లూకోజ్ స్థాయి కూడా పోతూ ఉంటుంది. ఈ గ్లూకోజ్ అనేది శరీరానికి శక్తిని ఇచ్చేది, శరీరానికి శక్తినిచ్చేదే ఈ గ్లూకోజ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుందో వాళ్ళకు పాలిఫేజియా అంటే బాగా ఆకలి వేస్తుంది షుగర్ లెవెల్ పెరిగినప్పుడు. అండ్ పాలిడిప్సియా, ఎప్పుడైతే పద్దాక ఫ్రీక్వెంట్గా యూరినేషన్ ద్వారా శరీరంలో ఉన్న నీరంతా బయటికి పోతుందో దాహం వేస్తుంది. సో పాలిడిప్సియా, పాలిఫేజియా, పాలియూరియా ఈ 3 హైపర్ గ్లైసిమియా కండిషన్ ఉన్నప్పుడు నోరు పొడారిపోతూ ఉంటుంది, అంతా అస్తమానం దాహం వేస్తుంది, పద్దాక యూరిన్కి వెళ్తూ ఉంటారు, బాగా ఆకలి వేస్తుంది. సో ఈ హైపర్ గ్లైసిమియా అనేది పెద్దగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని నేను చెప్పను, కానీ కొన్నిసార్లు డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అయ్యి షుగర్ లెవెల్లో 800, 900 వరకు వెళ్ళిపోయినప్పుడు అది ఖచ్చితంగా ప్రమాదమే. హైపోగ్లైసిమియా కండిషన్ మాత్రం ఎప్పుడైతే 70 mg కన్నా తగ్గిపోతుందో, నేను చెప్పిన లక్షణాలన్నీ గుర్తించారో వెంటనే అది మెడికల్ ఎమర్జెన్సీ కింద మనం అర్థం చేసుకొని వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఎందుకు హైపోగ్లైసిమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటే, సహజంగా
ఇన్సులిన్ అనేది కొంతమందికి డోసెస్ ఇస్తారు కదా, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది, లాంగ్ యాక్టింగ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులిన్స్ ఉంటాయి. అంటే అది దాని పనిచేసే తీరుని బట్టి ఆ ఇన్సులిన్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే కొన్ని 2 గంటలకు పనిచేస్తాయి, కొన్ని 12 గంటలు, కొన్ని 18 గంటలు, అలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డోస్ ఆఫ్ ఇన్సులిన్ కూడా కొంతమందికి 10 యూనిట్లు ఇస్తే, కొంతమందికి 12 యూనిట్లు ఇస్తారంటే వాళ్ళ శరీరంలో ఉన్న రక్తం స్థాయిని బట్టి ఆ ఇన్సులిన్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది చేసే తప్పేంటి అంటే ఇన్సులిన్ తీసుకుంటారు కానీ దానికి కావలసిన ఆహారం అనేది ప్రాపర్గా తీసుకోరు. సో దానివల్ల ఏమవుతుంది, హైపోగ్లైసెమిక్ అయిపోతారు. అంటే తీసుకోవాల్సిన ఇన్సులిన్ డోస్ అనేది తీసుకుంటారు కానీ ప్రాపర్గా డైట్ తీసుకోరు. కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ చేసేస్తారు. అలాంటి టైంలో ఫిజికల్ యాక్టివిటీ చేసినా, ఫాస్టింగ్ ఉన్నా, లేకపోతే ఎక్సర్సైజులు చేసినా, ఇలాంటి సమయంలో ఇన్సులిన్ డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఒకవేళ సేమ్ డోస్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ హైపోగ్లైసెమిక్ కండిషన్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీంతోపాటు ఈ మెయిన్గా అసలు ఈ షుగర్ని మనం ఏ విధంగా గుర్తించాలి అంటే, చాలామంది ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ అంటే తినక ముందు రక్తంలో షుగర్ స్థాయి, తిన్న తర్వాత 2-3 సార్లు రక్తంలో షుగర్ స్థాయి ఏ విధంగా ఉన్నది అనేది చూడడానికి తీసుకుంటారు. సహజంగా ఈ పరీక్షలన్నీ కూడా వాళ్ళ ఇన్సులిన్ డోస్ని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే అసలైన పరీక్ష ఏంటి అంటే 3 నెలల రక్తంలో ఉన్న షుగర్ స్థాయిని గుర్తించడానికి ఒక టెస్ట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటి అంటే HbA1c. ఈ టెస్ట్ కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క షుగర్, వాళ్ళ డయాబెటికా కాదా అనేది నిర్ధారణ అవుతుందన్నమాట. సో ఇది నార్మల్ రేంజ్ <6% ఉండాలన్నమాట. ఒకవేళ 6 కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళు డయాబెటిక్ కేటగిరీలోకి వస్తారు. సో దాన్ని బట్టి ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ చేసి డాక్టర్లు మనకి షుగర్ ఇన్సులిన్ లెవెల్ ఎంత తీసుకోవాలనేది, డోస్ ఆఫ్ ఇన్సులిన్ అనేది వాళ్ళు అడ్జస్ట్ చేయడానికి చేసే టెస్ట్లు. సో ఈ వీడియో ద్వారా హైపోగ్లైసిమియా అంటే షుగర్ స్థాయి తగ్గినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, షుగర్ స్థాయి పెరిగినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అది గుర్తించడానికి, అసలు షుగర్ వ్యాధి నిర్ధారించడానికి ఎటువంటి టెస్టులు చేస్తారు, అదేవిధంగా కొన్ని ఫాస్టింగ్ చేసిన, ఫిజికల్ యాక్టివిటీ చేసిన ఇన్సులిన్ డోస్ని తగ్గించుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హోప్ ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారనుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.